షాదీ ముబారక్ మైనారిటీ షాదీ ముబారక్ 1,60,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది అధ్యక్ష. మరి మైనారిటీ ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి షాదీ ముబారక్ 1,60,000తో పాటు మరి వాళ్ళకు కూడా తులం బంగారం ఇస్తారా ఇయ్యరా ఆ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం, ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్పినారు అధ్యక్ష. ఒక పక్క ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్తూ ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలోంచి మరి చార్మినార్ తీసేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మా కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష. అందులో ఏమని చెప్పినారు, 6 నెలల లోపల సమగ్ర కులగణన చేస్తాము, సమగ్ర జనగణన చేస్తాము, చేసి జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ వాటా ప్రకారం, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం అధ్యక్ష, 23,973 మందికి కొత్తగా పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తాయి, 42% చేస్తే అని చెప్పినారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ఒక వాక్యం పెట్టినారు అధ్యక్ష. కానీ బడ్జెట్లో కనీసం ₹1 కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష. ఒకవేళ మనం కర్ణాటక ప్రెసిడెంట్ తీసుకున్నా, బీహార్ ప్రెసిడెంట్ తీసుకున్నా, అక్కడ జనగణన చేసినప్పుడు 160 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ముందు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని ఆ తర్వాత ఈ పని ప్రారంభించినారు అధ్యక్ష. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం బడ్జెట్లో అది మెన్షన్ చేసి ఉండాలి అధ్యక్ష. ఒక చిన్న హెడ్ పెట్టి తర్వాత మేము మరి చేస్తాం, దీన్ని బిల్లు పెడతాము, ముందుకెళ్తామని చెప్పాలి అధ్యక్ష. అది చెప్పకపోవడం దారుణం అధ్యక్ష. అది కాకుండా మరీ స్పష్టంగా విస్పష్టంగా ఈ బీసీ డిక్లరేషన్లో వారు ప్రకటించింది ఏంటంటే అధ్యక్ష, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత ఇస్తామని చెప్పారు అధ్యక్ష. టెక్నికల్లీ ఇదే ఫస్ట్, ఎందుకంటే మొన్న అంతకుముందు కొత్త ప్రభుత్వం వచ్చినందుకు మనం పెట్టుకున్నటువంటి సభను వదిలిపెడితే కనీసం ఈ సభలో ఉన్న బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లానే బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. కానీ కేటాయింపులు మాత్రం 8,000 కోట్లే చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ సెపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు అధ్యక్ష. అట్లానే ఇంకా చాలా హామీలు ఇచ్చినారు అధ్యక్ష. ముదిరాజ్ కులస్తులకు, గంగపుత్రులకు, గొల్ల కుర్మలకు, గౌడ్స్కి మా జనగాం జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేరు మారుస్తామని చెప్పినారు అధ్యక్ష. మరి దీనికైతే రూపాయి ఖర్చు లేదు కదా అధ్యక్ష. ఏమన్నా అంటేనేమో నిన్ననే వచ్చినాం మొన్ననే వచ్చినాం అంటున్నారు. మరి దీనికి ఖర్చు లేదు కదా. ఈ ఖర్చు లేని పనినన్నా తొందరగా చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామన్నారు అధ్యక్ష. పద్మశాలీలకు 3 క్లస్టర్లు అని చెప్పారు అధ్యక్ష. జగిత్యాల్, నారాయణపేట్, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్స్ అని చెప్పినారు. కానీ ఒక్క సింగిల్ రూపీ కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష. అట్లనే మరి 90% సబ్సిడీ పద్మశాలి సోదరులకు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి బతుకమ్మ చీరలు అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా? ఒకవేళ కొనసాగించేది ఉంటే ఈ పాటికి ఆర్డర్ ఇవ్వాలి అధ్యక్ష. ఫెస్టివల్ టైం అయిపోతుంది. చేనేత కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని మరి ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా స్పష్టం చేయాలి అధ్యక్ష. అట్లానే స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పడం లేదు అధ్యక్ష. అట్లానే విశ్వకర్మలకు టూల్ కిట్స్ ఇస్తామన్నారు. రజక సోదరులకు ముఖ్యంగా యువతకు మరి 10 లక్షలతోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లాండ్రోమాట్స్ పెట్టిస్తామన్నారు అధ్యక్ష. ఆ ఊసెక్కడ కూడా బడ్జెట్లో కనపడలేదు అధ్యక్ష. అట్లానే ప్రతి జిల్లాకు ధోబీ ఘాట్స్ అన్ని మోడర్నైజేషన్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ దానికి కూడా కేటాయింపు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష. అట్లానే ఎంబీసీ కులాలకు సంబంధించి మంగలి, కమ్మరి, పూసల, వంశరాజ్ ఇట్లా అనేక కులాలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా అది కనపడలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రైతన్నల కష్టంతోని వారి చెమటతోని ఇలా దేశంలో మనం అగ్రగామిగా మనం ఒక అన్నపూర్ణగా ఎదిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి రైతులకు సంబంధించి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో డిక్లరేషన్ చేసింది అధ్యక్ష. అందులో ఏం చెప్పినారు, ఫస్ట్ రుణమాఫీ రాగానే రుణమాఫీ అన్నారు. వెంటనే ఇప్పుడేమో 60 రోజులు కాలే రుణమాఫీ చెయ్యమని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఓకే, దాన్ని 100 రోజుల తర్వాత అడుగుతాం, రుణమాఫీ పక్కకు పెడతాం అధ్యక్ష. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పినారు అధ్యక్ష సంవత్సరానికి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల సంఖ్య అధ్యక్ష 52 లక్షలు అధ్యక్ష. మరి 52 లక్షల ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వాలంటే 6,240 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. వీళ్ళు మొత్తం వ్యవసాయానికి పెట్టిన బడ్జెటే 19,746 కోట్ల అధ్యక్ష. ఉపాధి హామీ కూలీలకు 6,240 కావాలి అధ్యక్ష. కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష రైతు బంధు. దాంట్లో మన రాష్ట్రంలో
ఒక ఇదమిద్దంగా లెక్క అధ్యక్ష, అది ఇంకా తేలలేదు, కానీ 6.5 లక్షల కౌలు రైతులు ఉన్నారని చెప్తాం అధ్యక్ష. దాంట్లో వారికి ఒక 1000 కోట్లు కావాలి అధ్యక్ష. 15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో దానికి 22,800 కోట్లు కావాలి అధ్యక్ష. మరి ఇవి అన్నీ కూడితే కూడా వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఏములకు సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇది ఎట్లా జస్టిఫై చేస్తారో ప్రభుత్వం ఆన్సర్ చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక 2 హామీలు ఇచ్చారు అధ్యక్ష, కానీ దాని విషయంలో ఒక్క ముందడుగు కూడా పడకపోవడం శోచనీయం అధ్యక్ష. ముఖ్యంగా రైతులకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి దాని తరఫున ఏమన్నా ప్రభుత్వం స్టెప్స్ తీసుకుందా లేదా తెలియజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఉంటుందో దాన్ని అగ్రికల్చర్తో అనుసంధానం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష. మరి కానీ మొన్న మోడీ గారిని కలిసినప్పుడు కానీ ఎప్పుడు కానీ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు వెళ్ళినారు, కనీసం ఒక ఉత్తరం కూడా ఇచ్చినట్టు అనిపించలేదు అధ్యక్ష. మరి దాని మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే చాలా అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొస్తాం, కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బీమా బాలేదని చెప్పినారు అధ్యక్ష. మరి ఇవాళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఈ సంవత్సరానికి రైతు బీమా ఉన్నట్టా లేదా, ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టినరా కట్టలేదా, రైతు బీమా కాకపోతే అంతకన్నా మంచి స్కీమ్ ఏమన్నా ఇస్తున్నారా ఇస్తలేదా, తెలంగాణ రైతాంగానికి విస్పష్టంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం ప్రామిస్ చేసిరంటే అధ్యక్ష, వడ్లకు, పత్తికి, షుగర్ కేన్కి, టర్మరిక్కి, అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, తమరు కూడా రైతు నాయకుడు కాబట్టి ఒక విషయం ఆలోచన చేయాలి అధ్యక్ష. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు. మనము గత 10 సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి 1,09,000 కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ 10 ఏళ్లలో 1,09,000 కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష, సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష. మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష? ప్రభుత్వం కొనకపోతే కళ్ళం కాడొచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది. మరి మీరు కొంటారా కొనరా ఫస్ట్ అది చెప్పండి. మీరు కొంటారంటేనేమో రైతులు కళ్ళం కాడ అమ్ముకోరు, లేకపోతే అగ్గొక అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత బోనస్ ఏడికెళ్ళి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక మీకు లెక్కేడికెళ్ళి తెలుస్తుంది. దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది. మేము 10 ఏళ్లలో 1,09,000 కోట్లతోని ధాన్య సేకరణ చేసినాం అధ్యక్ష. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు మా జీవన్ రెడ్డి గారు అన్న, మా జిల్లా అధ్యక్ష అన్న మాట్లాడుతూ చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఒక్క ఈ 65 రోజులలో మరి ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, వీళ్ళు చేసింది ఏంటంటే, ఒకటి ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒకటే ఒక కార్యక్రమం పెట్టిరు, అది ఫ్రీ బస్సు. ఎస్, గుడ్ ప్రోగ్రామ్. కానీ అక్కడ కూడా మేము చేసిన అధ్యక్ష సూచనలు ఏమని, అడిషనల్ బస్సులు పెట్టండి, ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని. మేము కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్, మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు. సార్ అధ్యక్ష తమరి ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ 65 రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏం కొత్తగా లేదు అధ్యక్ష. ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అమ్మ మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, ఏం చేసిరు 7 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి సార్ 7 లక్షల తమరి ద్వారా చైర్మన్ సార్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష ఆసరా పెన్షన్లకు 58,696 కోట్లు ఇచ్చినాం సార్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను. ఎస్సీ సబ్ ప్లాన్కి 92,640 కోట్లు ఇచ్చినాం సార్. ఎస్టీ సబ్ ప్లాన్కి 43,936 crores ఇచ్చినాం సార్. మైనారిటీ వెల్ఫేర్కి 10,000 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బంధుకి 65,910 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బీమాకి 5,383 కోట్లు ఇచ్చినాం సార్. రైతు రుణమాఫీకి 25,000 కోట్లు ఇచ్చినాం సార్. మిషన్ కాకతీయ 46,531 చెరువులు రిపేర్ చేసుకోవడానికి 5,000 కోట్లు ఇచ్చినాం సార్. భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై సార్ ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది, మా పార్టీ పరమైనటువంటి బస్సు అది.
అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మరి 10 ఇయర్స్ నుంచి మీరు బయటి వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినటువంటి దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా, ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 డేస్లో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి. ఖచ్చితంగా ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అబండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాము సార్.